నీట్ లో ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్ దానికి సంబంధించి చాలా ఉన్నాయి. దానికి సంబంధించి అసలు నీట్ లో రాకపోతే వెయిట్ మీద ఫోకస్ చేయొచ్చు, వెయిట్ మీద కెరియర్ ఉందనే వీడియో నేను చాలా డీటెయిల్ గా ఇంకొక వీడియోలో చేస్తున్నాను. అయితే దీనికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కి నిజంగా చెప్తా ఉన్నా, ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ లో కూడా చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది ఎక్కడ అబ్రాడ్ లో కూడా. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఇండియాలో చూసుకుంటే 15,000 to 35,000 పర్ మంత్ ఉంది. అండ్ తర్వాత ఏది ఫ్రెషర్ గా తర్వాత 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దాదాపు 30,000 to 80,000 వరకు ఉంది. కెరీర్ ఆప్షన్ చూసుకుంటే స్టాఫ్ నర్సు, క్రిటికల్ కేర్ నర్సు, గవర్నమెంట్ నర్సు, కమ్యూనిటీ హెల్త్ నర్సు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ నీట్ లో ఎంబీబీఎస్ రాకపోతే ఎక్కువగా ఆప్ట్ చేసుకునేది బీడీఎస్. లేదు అనుకుంటే ఈ రెండు వద్దు అనుకుంటే డాక్టర్ బీఫార్మసీ తీసుకుంటారు, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది గత దశాబ్ద కాలంలో. అందుకని నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకవేళ మీకు నీట్ లో ఎంబీబీఎస్ సీట్ రాకపోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ దీనికి సంబంధించి మీకు అర్థం కాకపోతే యూ కెన్ కనెక్ట్ విత్ అస్, సో విల్ హెల్ప్ యూ. ఓకే, లేదు అనుకున్నా కానీ ఇప్పుడు మీరు కొంత గైడెన్స్ తీసుకోండి, కానీ రాంగ్ స్టెప్ మాత్రం వెయ్యొద్దు. ఓకే, మీ పిల్లల భవిష్యత్తు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.